మాకు ముందు నుండి సమయం లేదని మేము మొత్తుకుంటున్నా మా మాటలను బేఖాతరు చేసి మమ్మల్ని సైకలాజికల్గా డిస్టర్బ్ చేసి 29th ఎప్పుడైతే హాస్టల్ వెల్ఫేర్ అయిపోయిందో అప్పటి నుండి ఈ 18th వరకు రేపు నాకు ఎగ్జామ్ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చదవలేదంటే మేము ఈ పోస్ట్పోన్మెంట్ ఎంత గట్టిగా కోరుకుంటున్నాం అనేది ఇక్కడ ఈ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొకటి నిన్న మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ అన్నని కలిసినప్పుడు ఏమన్నారంటే గ్రూప్ 2 వాయిదా గురించి గ్రూప్ 2 అభ్యర్థులు వచ్చి అడిగితే మీ వాయిదా కన్ఫర్మ్ అయింది, మీరు ఎందుకు ఓపిక పట్టుకోండి అన్న ఒక మాట. డిఎస్సి వాళ్ళది ఎగ్జామ్ గురించే మేము ఆగాము, ఒకవేళ మీది కనుక పోస్ట్ పోన్మెంట్ చేస్తే వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు ఆగమన్నాడు. అంటే మా మీద మీకు అంత కస ఒక అంటే సవితి ప్రేమన గ్రూప్ 2 అభ్యర్థుల మీద అంత ప్రేమ మీకు, వాళ్ళు అడగగానే పోస్ట్ పోన్ చేస్తామని ఫిక్స్ చేస్తారు. కానీ అంటే నేను కూడా గ్రూప్ 2 రాసేవాడిని. నేను అనేది ఏంటంటే పంచాయతీ కాదన్న, వీళ్ళే డివైడ్ చేస్తారు. ఎందుకు డివైడ్ చేస్తారు? నేను రాస్తున్నాను, నేను కూడా ఆస్పిరెంట్, నా హాల్ టికెట్ చూపించారా, నేను కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్. మీరు పంచాయతీ మీరు డివైడ్ చేయకండి. మీకు అర్థం కాలే ఆయన చెప్పింది. సురేష్ గారు చెప్పింది ప్రభుత్వం డివైడ్ చేస్తుందనే చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ లైబ్రరీకి కొంతమందిని పంపించి ఓన్లీ ప్లకార్డులు ఏమని పెట్టించారంటే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగింది, అలాగే గ్రూప్ 2 వాళ్ళకు కూడా న్యాయం చేయండి అంటే మేము మాకు న్యాయం జరిగిందని మేము ఎక్కడైనా చెప్పాము. మీరు ఎందుకలా ప్లకార్డులు పెట్టించారు? ఒక మాట మేడం, ఇంకొకటి అంటే అన్న మాకు అన్యాయం జరిగిందని మీకు తెలుసు కదా. అన్యాయం జరిగినప్పుడు మా పోస్ట్ పోన్మెంట్ గురించి ఏ మాత్రం కన్సర్న్ లేకుండా మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది క్వశ్చన్ అన్న. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? మీరు మాత్రమే తీసుకెళ్ళి మీకు ఏం అవగాహన? ప్రభుత్వాలు సమీక్షలు చేసేటప్పుడు ప్రభుత్వం ఒక ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్లేటప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, విద్యాశాఖ అధికారులు ఉంటారు. కేవలం ఒక్కరు తీసుకునే నిర్ణయాలు ఏముండదు, అన్ని రకాల ఆలోచన చేసేది మీరు గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగుల గురించే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగుల గురించే ప్రభుత్వం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ పరీక్షలు రాయండి, మీరు జాబ్ కొట్టుకోండి, భవిష్యత్తులో మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నోటిఫికేషన్లు ఉంటాయి. ఇదే చివరి నోటిఫికేషన్ అనట్లేదు ప్రభుత్వం. నిజానికి సురేష్ అన్న చెప్పినట్టుగా మా పరిస్థితి ఎలా ఉందంటే మేము బ్లాక్ అవి పెట్టుకొని ఫ్లాగ్ పెట్టుకొని వెళ్ళి రాయేసే పరిస్థితి ఉంది. మోర్ దాన్ అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు చస్తారా లేదా అన్నట్టు, మీరు రాస్తారా లేదా అన్నట్టు మీరు మమ్మల్ని బలవంతంగా రాపిస్తున్నారు. 40 అన్న టెట్కు డిఎస్సికి మధ్య 45 రోజుల వ్యవధి ఉండాలి. మీరు ఇచ్చిందే 35 రోజులు. ఆ 35 రోజుల్లో ఎగ్జామ్స్ అన్ని పోగా మాకు 22 రోజులు ఉంటే ఈ 22 రోజులలో 6 రకాల ఎగ్జామ్స్ రాస్తే ఈ 45 రోజులు ఇవ్వకపోతే వ్యవధి ఉన్న 67,000 మంది ముందుగా సంవత్సరాల ఇందాక ఒక సోదరి మాట్లాడింది మీకు వినవలేదన్న. 22 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవుతుందన్న? 67,000 మంది అలాగే 22 రోజులే ఉంది. అందులో 4 ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు 4 ఎగ్జామ్స్ రాశారు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను అనేది మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, మీరు దీన్ని స్వాగతించాలి, మీరు రాయాలి. ఉన్న పోస్టులు ఎలా కలిపేస్తే అయిపోతుంది? మళ్ళీ అంతా చేంజ్ అయింది. నెల రోజుల నుంచి కూడా ప్రతి రోజు ఉద్యమం చేసుడే ప్రతి పాపం వాళ్ళ బాధ ఏంటంటే ప్రతి డిబేట్ లోకి పోయండి, ప్రతి కామెంట్, ప్రతి యూట్యూబ్ ఛానల్ అంతా కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్. వాళ్ళు ఏమన్నారు? మీరు 3 నెలలు పెంచి అయ్యాదో ఇల్లు కలిపేస్తే అయిపోయింది కదా. 3 నెలలు పెంచి ఈ పోస్ట్ దీన్ని ఏం చేసి పోస్టులు పెంచమనే కంచి తీసుకొచ్చి పోస్ట్ పోన్ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. అంటే దీంట్లో కుట్ర ఏంటంటే గ్రూప్ 2 ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం, గ్రూప్ 2 పోస్టులు సరే నిజంగా మీరు అన్నట్టుగా మరి ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? వాళ్ళే టెక్నికల్ ప్రభుత్వం అనేది నిరుద్యోగుల పక్షపాతం. ప్రేమ్ గారు, సురేష్ మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు.